మెల్లి చెప్పదు స్వీటీ, అంత గట్టి చెప్పి ఒకసారి. స్వీటీ, ఈ 3 రోజులు మీటింగ్కి వచ్చావా? ఏందక్క సైలెంట్ అయిపోయావు? చెల్లి నువ్వు వచ్చావు 3 days. అక్క ఆలోచించుకున్నా వచ్చింది. జోష్న అంటుంది అమ్మాయి స్టైల్ గా చెప్తుంది ఏంటి అంటుంది. అవునా, రేవంత్ కూడా అంటాడులే కానీ. సరే తమ్ముడు, చెల్లి మరి ఈ 3 రోజుల్లో నువ్వేమి నేర్చుకున్నావు? సరేనే సరే కూర్చో. సుకన్య కూడా తెలుసా చెల్లి నీకు? అన్నా నేను 3 రోజుల నుంచి వస్తున్నా. 3 రోజుల నుంచి వస్తున్నావా? అందుకనే చెప్తున్నాను. సరే, ఈ 3 రోజుల్లో నువ్వేమి నేర్చుకున్నావు? నా పేరు కలిగిన స్వీటీ కూడా ఉంది. స్వీటీ బాగున్నావా? అవునా స్వీటీ అక్క బాగున్నారా? స్వీటీ అక్క బాగున్నావా? ఎక్కడున్నా స్వీటీ అక్క? రాలేదంట. రాలేదా? అయ్యో అన్న, నేను ఈ 3 రోజుల్లో చాలా విషయాలు తెలుసుకున్నాను. ఏం తెలుసుకున్నావు? సంఘం అంతా క్షేమంగా ఉండాలంటే దేవుల్లో జీవించాలి అని పాస్టర్ గారు 3 రోజులు చక్కగా చెప్పారు. మొదటి రోజు ఏం నేర్చుకున్నావు? మొదటి రోజు మనందరూ మన పాపాలు ఒప్పుకోవాలని తెలుసుకున్నాను. వెరీ గుడ్. సెకండ్ డే వచ్చేసి దేవునికి ఇష్టంగా జీవించాలని తెలుసుకున్నాను. ఇంకా సూపర్. థర్డ్ డే రేవంత్గా గుర్తున్నాయా? వాడు భోజనాలు అయినాయా లేదా అని అడుగుతున్నాడు. అలా సరే చెల్లి, నేను ఇంట్రెస్ట్ గా చెప్తుంటే ఓ స్వీటీ అక్క భోజనాలు రెడీ అయినాయి కానీ అంటున్నాడు. సరే సరే. 3వ రోజు ఏం నేర్చుకున్నావు? అన్న ఈరోజు మనందరం ఇదే చివరి దినం, అంటే మన జీవితాలకు నెమ్మది సమాధానం కావాలంటే యేసుక్రీస్తు తప్ప ఇంక ఏరే మార్గం లేదని చక్కగా చెప్పారు. బాబా థ్యాంక్, బాగా చెప్పు చెల్లి. మరి నువ్వు ఒక్కదాని వచ్చి నీతో పాటు ఇంకెవరన్నా వచ్చారా? అన్న మా తమ్ముడు కూడా వచ్చాడు. అమ్మో, వీళ్ళ తమ్ముడు వచ్చాడా? ఆడొచ్చాడా? వచ్చాడన్నా. ఈడు ఎలా అంటాడు, ఈడేం చేస్తాడు? సరే అని చెల్లి స్వీటీ, మరి మీ తమ్ముడిని తీసుకొస్తావా? ఈడేం లలా అంటున్నాడు. తమ్ముడు ఏందిరా సోలు చెప్పేస్తున్నా? అన్నా చెప్పు చెల్లి. మా తమ్ముడు అంటున్నాడు. ఏమంటున్నాడు? లాస్ట్ రోజని భోజనాలకు వచ్చినట్టున్నారు అంటున్నాడు. ప్రైజ్ లాడ్ తమ్ముడు. పాస్టర్ గారికి చెప్పావు ప్రైజ్ లాడ్ అని? పాస్టర్ గారిని చెప్తే నాకెళ్ళి చూడకుండా ఎటో చూస్తున్నాడు. కొన్ని రాజీ పాస్టర్ గారు ఎందుకంటే పాస్టర్ గారికి 2 రోజుల నుంచి హెల్ప్ చేస్తున్నా. 2 రోజుల నుంచి చెప్పలా. సరే, ఈ 3 రోజులు మీటింగ్ వచ్చావా? అన్న మీటింగ్ సెంటర్ రాకపోతే పాస్టర్ గారు ఒప్పుకుంటాడా? దేవుడు అన్న ఒప్పుకుంటాడు కానీ మా రాజు పాస్టర్ గారు అసలు ఒప్పుకోడా. అవునా? ఓకే ఓకే, చాలా మంచోడండి. సరే తమ్ముడు, 3 రోజులు ఈ మీటింగ్ వచ్చి ఏమి నేర్చుకున్నావు? అన్న నువ్వు చాలా మంచోడు అన్నాగా. నేను మంచిగానే నేర్చుకున్నా. మంచిగా నేర్చుకున్నా? అవును తమ్ముడు, అదేది కొంచెం చెప్పు, త్వరగా మేము కూడా నేర్చుకుంటాం. అన్న సంఘ క్షేమంగా ఉండాలంటే కొన్ని పాయింట్లు రాసుకున్నా. రాసుకుంటారా? చెప్తాముడు, త్వరగా చెప్పు. అన్న ఫస్ట్ రోజు ఏం నేర్చుకున్నావు? చెట్లు నరికితే క్షేమం, చెట్లు పెంచితే క్షేమం. చెట్లు నరికితే క్షేమం తమ్ముడు? అవునా? నువ్వు ఎంతకున్నాడండి. రెండో రోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణం క్షేమకరం. ఇది ఎక్కడ నేర్చుకున్నావు అయ్యా? 3వ రోజు ఈరోజు మంచి భోజనం చేస్తే క్షేమం, ఆరోగ్యం. తమ్ముడు ఇది కాదు తమ్ముడు, నీ హృదయంలో ఎవరు? నేను కాదన్న, కార్తీక్ గారు రాసుకున్నాడు అన్న 1 నోట్స్లో. కాదు తమ్ముడు. లేదన్న, అరే రాజు పాస్టర్ గారు బాధి మనం అడుగుతాడరా, అందుకే రాసుకున్నాను రా అని చెప్పాడన్న. 1 డైరీ చూసి నేను చెప్తున్నానన్న. ఓకే తమ్ముడు. తమ్ముడు మనసులో హృదయంలో ఏది ఉంటే అదే నోటికి వచ్చిందంట అని బైబిల్లో ఉంది. నీ మనసులో ఏదో దేవునికి ఇష్టం లేని ఉంచావు. అన్నా మీరు కరెక్ట్ గా చెప్పారన్నా. మా తమ్ముడు సండే స్కూల్ కి సరిగా రాడన్నా. అవునా అక్క? ఇక్కడ అమ్మాయిల ముందు చెప్పబోతే ఏమైంది? కాదన్నా
ఇంతమంది అమ్మాయిల ముందు కాజాలో ఉన్న పరువు తీసిందన్న. అరే చెప్తాను. కాదన్నా స్వీట్ ఎక్కడున్నారే చట్టి ముక్కోడా ఏంటర్ అంటుందన్న. చెల్లి అలాగన్నావా? అన్న నేను కాదన్నా, కుర్చీలో కూర్చున్న వాళ్ళు. కుర్చీలో కూర్చున్నా. సరే చెల్లి, తమ్ముడు నీ మనసులో ఇంకెవరు ఉన్నారు తమ్ముడు? ఉన్నావంటే ఏంటన్నా నా మనసు మనసు అంటావు? నేను ఇక్కడే 3 రోజుల నుంచి అంటున్నా. కాకపోతే పాస్టర్ గారిని అడుగు. ఇప్పుడు నాకు పని చేసి చేతులు కడుక్కొని స్నానం చేసి వచ్చాను. అయ్యా ఫస్ట్ రోజు నుంచి ఫస్ట్ డే సెకండ్ డే ఉన్నావా? థర్డ్ డే ఉన్నావా? నేను వాటర్ తాగొస్తాను, మా తమ్ముడితో మాట్లాడుతూ ఉండండి. సరే చెల్లి, సరే అమ్మా. ఓకే, అందరికీ బాయ్. అందరికి బాయ్ చెప్పండి మా చెల్లికి. బాయ్ అన్న. బాయ్. సరే వెళ్ళు చెల్లి. తమ్ముడు ఫస్ట్ రోజు, రెండో రోజు, మూడో రోజు నేర్చుకున్నా కదా అన్న. అన్న నా బెస్ట్ ఫ్రెండ్ అని పరిచయం చేస్తానన్న. నీకు ఫ్రెండ్ ఉన్నాడు రా? అవునన్న. అరే అరే తమ్ముడు, నీ ఫ్రెండ్ వచ్చాడా? నాకు బెస్ట్ ఫ్రెండ్ అన్న. అది బెస్ట్ ఫ్రెండా? ఇక్కడ కొంతమందికి వాడి ఫ్రెండ్స్ ఉన్నారంట. అవునా? అందుకనే వాడు కూడా వచ్చాడన్న. వామ్మో. మీరు హార్టీ బెస్ట్ ఫ్రెండ్స్ అని పిలిస్తే వస్తాడన్న. నా పేరు హార్టీ అన్న. హార్టీయా? స్వీట్ హార్ట్ తెలుసు కదా, ఆ పేరు అనమాట. అవునా? స్వీట్ హార్ట్ కలిగితే వాడు వస్తాడా? మీ ఫ్రెండ్ వస్తారా? సరే నీ ఫ్రెండ్ని తీసుకొస్తావు తమ్ముడు. ఏంటమ్మా? పెద్ద ఫ్రెండ్ అన్న. క్లాప్స్ కొట్టన్నా. క్లాస్ కొట్ట, కొంచెం క్లాస్ కొట్టండి అంటే. అరే తమ్ముడు తీసుకొచ్చావా వాళ్ళ ఫ్రెండ్ కోసం? పాపం అరే ఈడు నీ ఫ్రెండా?